కామారెడ్డి జిల్లా ఆర్గొండలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ 42 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. రైట్, అప్డేట్స్ అందించడానికి వెంకట్ లైవ్ లో ఉన్నారు. వెంకట్, అర్గొండలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. మరేంటి వెదర్ ఆఫీసర్స్ ఏమంటున్నారు, మిగతా వివరాలు ఏంటి? చంద్రిక, ఈ సీజన్లో అత్యంత వర్షపాతం నమోదైంది. అతి వర్షపాతం నమోదైంది కూడా ఆర్కొండ విలేజ్లోనే. అంటే ఈ సీజన్లో కనుక చూసినట్టయితే మనం ఇక్కడ 20 సెంటీమీటర్లు, హయ్యెస్ట్ 22 సెంటీమీటర్లు ములుగులో దాటింది ఈ సీజన్. అంటే జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అతి భారీ వర్షాలు కురిసిన భూపాలపల్లి, ములుగు, తర్వాత ఆదిలాబాద్ తదితర జిల్లాలని కూడా వర్షాలు ముంతెచ్చినప్పటికీ కూడా 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నమోదు కాలేదు. అంటే ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మైబాద్లోనే 22 సెంటీమీటర్ల వర్షపాతం పడితే అమ్మో ఇంత వర్షపాతం అనుకున్నాం. కానీ ఒక్కసారి ఇవాళ కామారెడ్డిని ముంతెత్తిన వరద వాన కనుక చూస్తే మనకి ఒక రకంగా ఆందోళనకు గురి చేస్తుంది. అంటే కేవలం గ్రాడ్యువల్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వర్షం ఒక్కసారిగా 22 సెంటీమీటర్లు, అబ్బో 22 సెంటీమీటర్ల అనే 3 గంటల వ్యవధిలోపే అది 28కి వెళ్ళింది, 28 32 అయింది, 38 అయింది, ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం ఇవాళ నమోదైందంటే వాతావరణ శాఖ అధికారులే ఒక్కసారిగా ఆశ్చర్యపోయే పరిస్థితి. అంటే ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో అత్యంత వర్షపాతం బ్రేక్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. మొన్న ములుగులో, మైబాద్, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో 22-23 సెంటీమీటర్లకే అమ్మో అంత వర్షపాతం అనుకున్నాం మనం. ఒక్కసారిగా ఇవాళ కామారెడ్డి జిల్లా ఆర్కండలో జరిగిన నమోదైన వర్షపాతం 42 సెంటీమీటర్లకు చేరుకోవడంతో అది మరోసారి రికార్డులకు ఎక్కింది, రికార్డులు బద్దలు చేసిందని చెప్పవచ్చు. అంటే ఈ సీజన్లో ఈసారి ములుగు, మైబాద్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం రికార్డులు బ్రేక్ చేస్తే దాన్ని మించిన రికార్డు బ్రేక్ ఇవాళ ఆర్కొండ విలేజ్లో వర్షపాతం 42 సెంటీమీటర్లు బ్రేక్ చేసిందని చెప్పాలి. ఇంకా వర్షపాతం ఎంత నమోదవుతుందో అన్న ఆందోళన కూడా అక్కడి నుంచి వ్యక్తమవుతుంది. నాట్ ఓన్లీ ఆర్కొండ, కామారెడ్డి జిల్లా ఎక్కడ చూసినా కూడా దాదాపు 10-15 గ్రామాల్లో లేకుంటే 4-5 మండలాల్లో సగటున 30-32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అంటే ఈ సీజన్లో అత్యంత అతి భారీ వర్షాలు కేవలం కామారెడ్డి జిల్లా, అదేవిధంగా ఉమ్మడి మెదక్లోని మెదక్, సంగారెడ్డి, రామంపేట తదితర ప్రాంతాల్లో నమోదవుతూ వస్తుంది. ఇకపోతే చంద్రిక, ఇప్పటివరకు అంటే మనం అతి భారీ వర్షాలు చూసాం, 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాలను చూసాం. ఇక వాతావరణ శాఖ కొద్దిసేపు క్రితం రాష్ట్రమంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంటే ఈ సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చాలా జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మైబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, అదేవిధంగా ములుగు, నాగర్ కర్నూల్, నల్లగొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, హన్మకొండ, వరంగల్లో 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ట గాలి వేగం ఈ ప్రాంతంలో 40 కిలోమీటర్లు ఉంటుందట. 40 కిలోమీటర్ల కంటే తక్కువ అంటే తేలికపాటి వర్షాలతో ఆయా జిల్లాలో పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇకపోతే మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో రాగల 2-3 గంటల్లో ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో ఈ 2 జిల్లాలో ఇప్పటికే కామారెడ్డి వర్షాన్ని ముంతెచ్చింది. మరో రాగల 2-3 గంటల్లో అటు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ ఈ 3 జిల్లాల్లో రాగల 3 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. సో ఈ ఉదయం కురుస్తున్న అతి భారీ వర్షాలకు రికార్డుల వర్షపాతం నమోదవుతే రాగల 2-3 గంటల్లో వర్షపాతం నమోదు ఎట్లా ఉంటుందన్న ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. చంద్రిక.